తిరుమలలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా మరి భక్తులకి సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో, టోకెన్లు జారీ చేయడంలో అటు టీటీడీ అధికారులు కానీ అదేవిధంగా ఇటు పక్కన ప్రభుత్వం కానీ పూర్తిగా వైఫల్యం చెందింది. ఎంతసేపు ప్రచార ఆర్భాటమే కానీ ప్రజలకి మేలు చేయాలన్నటువంటి తలంపు లేదని మరొకసారి కూటమి ప్రభుత్వం యొక్క అసమర్థత, అదేవిధంగా లెక్కలేనితనం ప్రజలకైతే చాలా స్పష్టంగా అర్థమైంది. మరి ఇంత పెద్ద ఘటన జరిగినా సరే ప్రభుత్వం ఇంతవరకు కూడా సరైన రీతిలో ఎక్కడ కూడా స్పందించలేదు. భక్తుల భద్రతని గాలికి వదిలేశారు. ఈ రోజున చనిపోయినటువంటి కుటుంబాలకి ఏదో ఎక్స్గ్రేషియా ప్రకటిస్తామంటే దేవుడి దర్శనానికి వచ్చినటువంటి భక్తులకి ఇటువంటి ఘటన జరిగింది. దీనికి నైతిక బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని అని అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందుకు ప్రకటన జారీ చేయట్లా? ఈ తప్పు మొత్తాన్ని కూడా అధికారుల మీదకి తోసేసి మరొకసారి తప్పించుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తోంది, చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. అదేవిధంగా మరి గాయపడిన వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు కోరారు. మరి ఎవరైతే మరణించారో వారి కుటుంబాలకి కూటమి ప్రభుత్వం కూడా అండగా ఉండాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. అదేవిధంగా మనం చూస్తే ఇక్కడ చాలా స్పష్టంగా ఈఓ గారికి, చైర్మన్ గారికి, అడిషనల్ ఈఓ గారికి మధ్య సమన్వయం లేదు. ఆధిపత్య పోరు నడుస్తూ ఉంది. వాళ్ళెవ్వరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధి మీద దృష్టి లేదు. వారికి ఎంతసేపు కూడా మా మాటే చెల్లాలనేటువంటి ఆధిపత్య ధోరణి నడుస్తుందన్నమాట వాస్తవం. ఇది తిరుమలలో అధికారులను కానీ ట్రస్ట్ బోర్డు మెంబర్లు కానీ ఎవరు అడిగినా కూడా చెప్తారు. వారి కుటుంబ సభ్యులకి, వారి బంధుమిత్రులకి, వారు తాలూకా వాళ్ళకి, లేకపోతే సిఫార్సు లెటర్ల మీద ఎంతమందికి దర్శనం కల్పించాలనే అంశం మీద వీళ్ళు చర్చ చేసి వాళ్ళ మధ్య వాళ్ళు కలహాలు ఆడుకొని ఆధిపత్య పోరు పెట్టుకుంటా ఉన్నారు. కానీ సామాన్య భక్తులకి వసతి సౌకర్యాలు కల్పించడం మీద కానీ, ఈ టోకెన్లు జారీ చేసే అంశంలో కానీ, భక్తుల భద్రతని గాలికి వదిలేశారన్న అంశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ మొత్తానికి కూడా ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలి. ఇది ముమ్మాటికి కూడా ప్రభుత్వ వైఫల్యమే. ప్రభుత్వం ద్వారా జరిగినటువంటి ఇది విధ్వంసమే అని కూడా మేమైతే తెలియజేస్తా. మరొక పక్కన తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు కూడా ఇంతవరకు ఎక్కడ అడ్రస్ లేరు. ఆయన నియోజకవర్గంలో ఉన్నారో లేరో కూడా తెలియదు. ఇంత పెద్ద ఘటన జరిగితే కనీసం నిన్న ఎక్కడికి పోయారో సమాధానం చెప్పాలి. ఆయన కూడా ఎంతసేపు మేము గతంలో అనేక సార్లు చెప్పాం, జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మిన్నగా అభివృద్ధి చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మిన్నగా సంక్షేమం అందించాలి. అలా చేయకుండా ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద బాధ్యుని చేసు బురద జల్లేటువంటి ప్రయత్నం చేయొద్దు. తిరుపతిని, వెంకన్న స్వామిని రాజకీయ ప్రచార అస్త్రంగా వాడుకోవద్దని చెప్పాం. విన్నారా? కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆ పనే చేశారు. తిరుమలని రాజకీయ ప్రచారాస్త్రంగా మార్చుకొని అక్కడేదో కల్తీ జరిగింది అనేటువంటి అవాస్తవాన్ని ప్రచారం చేశారు. భగవంతుడు ఊరుకున్నాడా? ఇవాళ భగవంతుడు ఊరుకున్నాడా? మీరు చేసిన పాపానికి ప్రజలు ఈ రోజున ఇబ్బందులు పడ్డారు. మీరు చేసినటువంటి కల్తీ ప్రచారానికి ఈ రోజున ప్రజలు బలైపోతూ ఉన్నారు. ఏదో కొద్దిగా ఎక్స్గ్రేషియా ఇచ్చి చేతులు దులుపుకుంటామంటే ఇది ఈసారి రాష్ట్ర ప్రజలు కూడా ఎవరు ఉపేక్షించేటువంటి పరిస్థితుల్లో లేరు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే విచారణ సరైన దిశలో చేయండి. బాధ్యులైనటువంటి ఉన్నత స్థాయి అధికారులను సస్పెండ్ చేయండి. కింది స్థాయి అధికారులను ఏదో షో చేసి బాధ్యత వాళ్ళ మీద నెట్టేసి అడావిడి చేయొద్దు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే పాలక మండలి దీనికి బాధ్యత వహించాలి, చైర్మన్ గారు దీనికి బాధ్యత వహించాలి, ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు ఈ ఘటనకు బాధ్యత వహించాలి. మీరు రాజీనామా చేసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. కానీ వేరే వాళ్ళ మీద ఇది తోసేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఈసారి ప్రజలు కూడా మిమ్మల్ని ఊరుకోరని కూడా హెచ్చరిస్తా ఉన్నా. ముందే తెలిస్తే చేతులు కట్టుకుని ఎందుకు కూర్చున్నారు మీరు? చైర్మన్ గారు ముందే తెలిస్తే
చనిపోతారని తెలిస్తే చేతులు కట్టుకొని కూర్చున్నారా? భక్తులకి భద్రత కల్పించకుండా చచ్చిపోతే చచ్చిపోని అని మీరు మాట్లాడడం అనేది అత్యంత దుర్మార్గమైన చర్య. మీరు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ఇలాంటి బాధ్యతారాహిత్యమైనటువంటి మాటలు మాట్లాడిన మీరు ఆ పదవిలో కూర్చోవచ్చా కూర్చోకూడదా అనేది మీ విచక్షణకే వదిలేస్తున్నాం. మేము మీ విచక్షణకే వచ్చేస్తున్నాం. ఇది భగవంతుడు చేసిందా, మీరు చేసిందా? మీకు అంటే చైర్మన్ గారికి, ఈఓ గారికి, అడిషనల్ ఈఓ గారికి ఎక్కడైనా సఖ్యత ఉందా? మీరు భక్తులకి మెరుగైన వసతులు సౌకర్యాలు ఎక్కడైనా కల్పించారా? లక్షల మంది టోకెన్లు తీసుకోవడానికి వస్తే ఉత్తర ద్వార దర్శనం కోసం మీరేం చేశారు? వాళ్ళందరికీ ఏం చేశారు? ఇంత దుర్మార్గమైనటువంటి ఘటన జరిగితే బాధ్యత వహించకుండా బాధ్యత రాహిత్యంగా మాట్లాడతారా చైర్మన్ గారు? మీరు నిజంగా మీకు గనక నిన్నటి ఘటన జరుగుతుందని ముందే తెలిసినప్పుడు, మీరు చర్యలు సరైన దిశలో తీసుకోలేనప్పుడు చైర్మన్ పదవిలో కూర్చోవడానికి మీరు అర్హులా? చెప్పండి. ఈ మాట మాట్లాడిన మీరు వెంటనే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. లక్షల మంది భక్తులు వచ్చేటప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో ఎన్నడూ కూడా ఇటువంటి ఘటన జరగల. ఇంతమంది ఎప్పుడు కూడా చనిపోవాల. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అప్పుడు కూడా కరెంట్ షాక్ కొట్టి ఒక ఇద్దరు చనిపోయారు. మళ్ళీ తెలుగుదేశం కూటమి అధికారంలో ఉన్నప్పుడే ఇటువంటి ఘటన జరిగింది. మరి భక్తులకి పెద్ద సంఖ్యలో లక్షల మంది తరలొచ్చినప్పుడు వాళ్ళని క్యూ లైన్లో సక్రమంగా నుంచోబెట్టాలి, వారికి మంచినీళ్ళు ఇవ్వాలి, టిఫిన్ ఇవ్వాలి, పాలు సరఫరా చేయాలి. మరి చంటి పిల్లలతో ఉన్న వాళ్ళకి జాగ్రత్తలు తీసుకునేటువంటి భద్రతాపరమైన చర్యలు తీసుకునేటువంటి బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానంది. అక్కడ ఉన్న ఈఓ గారిది, చైర్మన్ గారిది, అడిషనల్ ఈఓ గారిది కదా. ఏరుకోరు తెచ్చుకున్నారు కదా కొంతమందిని చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడికి. ఆ బాధ్యత వాళ్ళదే. వాళ్లే కనుక ముందే పోలీసులకి ఇన్ని లక్షల టోకెన్లు జారీ చేస్తూ ఉన్నాం, ఇన్ని లక్షల మంది భక్తులు వస్తారు కాబట్టి మీరు పెద్ద సంఖ్యలో మీరు భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని ముందే మీరు చెప్పాల్సింది. మీ తప్పుని పోలీస్ శాఖ మీద తోసేయడానికి ఇదొక డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే కదా. ఇది డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు మంచినీళ్ళు కానీ, టిఫిన్లు కానీ, లేకపోతే చంటి పిల్లలతో కానీ పాలు ఏర్పాట్లు కానీ చేస్తే పోలీసులు ఏమైనా వద్దంటారా? పోలీస్ శాఖ వాళ్ళు ఏమైనా వద్దంటారా? ఒకేసారి అక్కడున్న పోలీసు అధికారి కూడా గేట్లు ఎత్తడం వల్లే జరిగిందని కొంతమంది భక్తులు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ ఘటన జరగడానికి మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులే దీనికి కారణం. ఎందుకంటే అన్ని లక్షల మంది అక్కడికి వస్తారని తెలిసినప్పుడు, అక్కడ ఈ ఘటన జరుగుతుందని ముందే ఊహించామని చైర్మన్ గారు మాట్లాడుతున్నప్పుడు మీ యొక్క డొల్లతనం బయటపడింది. మీరు సరైన చర్యలు తీసుకోలేదు, పోతే పోని భక్తుల్ని అనేటువంటి మాట మీరు మాట్లాడడం అనేది చాలా దుర్మార్గమైన మాట. మీకు మానవత్వం కూడా లేదు. మీరు ఇలాంటి బాధ్యతారహిత్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఘటనకి పూర్తి బాధ్యత టీటీడీ చైర్మన్ గారిది, ఈఓ గారిది, ప్రభుత్వానికి, అడిషనల్ ఈఓ గారిది. కానీ మరికొంత మీద దోషేటువంటి ప్రయత్నం చేస్తే భగవంతుడు కూడా ఊరుకోడు, భక్తులు కూడా ఉపేక్షించరని కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తున్నా. అలాగే రాష్ట్ర డీజీపీ గారు కూడా పదే అక్రమంగా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు పెట్టి ఏదో రకంగా వేధించాలనేటువంటి దృక్పథం ఉన్నటువంటి మీరు భక్తులకి మాత్రం అక్కడ రక్షణ కల్పించలేకపోయారు. మరి ఇది కూడా మీ శాఖకి ఒక మచ్చలాంటిదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు కూడా చట్టానికి లోబడి పనిచేయాలని కూడా ఈ రాష్ట్ర డీజీపీ గారిని కోరుతా ఉన్నా.